అయితే మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రెడ్డి గారు లెక్క పెట్టడానికి అవకాశం లేని అన్ని గొప్ప కార్యక్రమాలు పేదవాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరిచే ఆలోచనతో చేస్తుంటే మీరేమో మీ చేతికి వచ్చినప్పుడేమో చర్నాకోల్ని అదిలించాల్సిన గిడ్లను అదిలించకుండా ఆ బండి చక్రాల కేసు కట్టుకొని ఆ లబ్ధి మీరు పొందితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏం చేయాలో ఎలా చేయాలో రాబోయే తరాల కోసం ఆలోచించి పరిపాలన చేస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే ఈరోజు మేధావులు, ఉద్దండులు, ఆలోచనాపరులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, శభాష్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన అని చెప్తా ఉన్నందుకు మేము గర్విస్తూ ఉన్నాం. ఆయనతో పాటు ఆయన పరిపాలనా స్థలంలో భాగస్వామ్యం కూడా ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఇంత గొప్ప ఆలోచనలతో పరిపాలన చేసే ముఖ్యమంత్రి కోసం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత ఆశయాలతో ఎక్కడన్నా ఒకటి అలా మిస్టేక్స్ జరుగుతున్నట్టు తెలిస్తే వాటిని కూడా సరి చేసుకొని ఆ ప్రతిపక్షం ముందు కూడా అందుకే ఎక్కడ తప్పు జరిగితే ఎత్తి చూపించమని చెప్పలేరు, లేకపోతే ఇదిగో ఈ తప్పు చేస్తారని చెప్పలేరు. ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని తప్పులతో పరిపాలనని చేజిక్కించుకోవాలని ఆలోచనతోనే ఉంది. కానీ ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలు విరాజిల్లాలని, భావితరాలు బాగుండాలని, ఏ తరం వాళ్ళు వచ్చినా కానీ ఇదిగో పోయినసారి ఇదిగో ఈ ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలన చేశాడని చెప్పుకునే విధంగా ఉండాలన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడుకి లేదు. కాబట్టి ఆయన పరిస్థితి అడుక్కునే పరిస్థితికి వెళ్ళింది. రాజకీయాల్లో 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ క్యాండిడేట్ని పెట్టలేనటువంటి ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పే నాయకుడు, దేశ ప్రధానులను నియమించారని చెప్పే నాయకుడు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేవు. ఎవరో ఒకళ్ళని అప్పు తెచ్చుకుంటావు. ఆ అప్పు తెచ్చుకుని ఆయన పోటీ చేసే స్థానంలో కూడా గెలవలేనటువంటి ఆయనకు ఒక స్థితిప్రజ్ఞతలైనటువంటి వ్యక్తి, ఒక ఆలోచన, ఒక విజన్, ఇదిగో ఈ పార్టీ ఇంత నిమిత్తం పెట్టా, ఇదిగో ఈ పార్టీ ఇదిగో విజన్, ఇది రాబోయే రోజుల్లో ఈ పార్టీ యొక్క స్థితిలో మెరుగుతుంది, ఈ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టా, ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పే పరిస్థితి ఆయనకి లేదు. ఆయన అప్పు తెచ్చుకుంటాడు, ఆయన కాళ్ళకాడికి వెళ్తాడు. ఇలాంటి వాళ్ళు ఈ ఒక కూటమి, వీళ్ళు 2014లో కూటమిలాగా ఏర్పడ్డారు. అనేక వాగ్దానాలు చేశారు, ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ఒకళ్ళకొకళ్ళకి ఈ పార్టీ అంతు చూస్తారని ఆయనే చెప్పాడు. చంద్రబాబు అంతు, చంద్రబాబు కొడుకు వేస్ట్ అని ఆయనే చెప్పాడు. మరి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి మరలా కూటమిలోకి వస్తున్నాడో, మరి వాళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో తప్పకుండా సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకి అవసరమైన రాజకీయాలు ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి, అవసరమైతే భయపెట్టి, ఏదో గుడ్డగాల్చి నెత్తిరేసి అధికారాన్ని పొందాలని ఆ లాభాపేక్ష తప్ప రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా బ్రతకాలనో, ధైర్యంగా ఉండాలనో, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనో, ఉదాహరణకి ఎందుకు సామాజికంగా నీవు ఎంత మోసాలు చేసావు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు ఈ నెల 19వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడలో అన్వీల్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను నువ్వు ఎంత మోసం చేసావు. నీకు ప్రాబ్లం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు నీకు ప్రాబ్లం వస్తే వెంటనే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతానన్నావు. పెట్టావా? ఎందుకు పెట్టలేకపోయావు? నీలో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్నటువంటి డొల్లతనమే అంబేద్కర్ గారిని తేలిగ్గా చూడటం అనే డొల్లతనాన్ని నువ్వు దాగి ఉంది నీలో. అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకమని నిగూఢంగా నీలో దాగి ఉంది. కానీ అంబేద్కర్ ఆలోచన విధానం విరాజిల్లాలని ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక మాన్యుమెంట్ని 404 కోట్ల రూపాయలు వెచ్చించి రేపు ప్రజలకు అంకితం చేసి ఈ రాష్ట్రం దేశంలోంచి ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రావాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలా, ఆ ప్రతిమను చూడాలా, ఆ విగ్రహం ఎందుకు పెట్టాము, ఎలా పెట్టాము, ఆయన జీవిత విధానాన్ని అక్కడ పొందుపరిచే మోరల్స్తో సహా అనేక కార్యక్రమాలు చూడబోతూ ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అది సామాజిక సమతుల్యత అంటే. ఎప్పటికప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పదేలేసి తగలేసుకునే రకంలాగా రాజకీయాలు చంద్రబాబు చేస్తే 2019 లాగానే 2024 కూడా తప్పకుండా
పడుతుంది అని తెలియపరుస్తూ ఈరోజు కమిషన్ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేషన్ చేసిన తీరుని నిజంగా చాలా ఆనందపడుతూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. తెలియదండి నాకు ఏం జరిగిందో, ఆయన ఎందుకు వచ్చాడో, కలిసి పనిచేద్దామని వచ్చాడా, కలవాలని వచ్చాడా తెలియదు విషయం. నేను ఇక్కడే ఉన్నాగా నాకు విషయం తెలియదు. థ్యాంక్ యూ.